నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు ప్రారంభించిన అధికారులు. నేడు మార్కెట్ సెంటర్లో ఆక్రమణల తొలగింపు. నైతిక విలువలు పెంపొందించి నవ సమాజ నిర్మాణ దిశగా యువతను నడిపించేందుకు ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన. ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు గని. పేదలకు తక్కువ రేట్లలో పౌష్టికాహారాన్ని అందించే అన్న క్యాంటీన్ల రూపకల్పన. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల. నిత్యం ప్రయాణికులతో ఎంతో రద్దీగా ఉండే మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు నడుం బిగించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు మార్కెట్ సెంటర్లోని బస్సులు నిలిచే ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన ఆక్రమణలను తొలగించారు. ఫుట్పాత్పై వ్యాపారం చేసుకునేవారు తమ బండ్లను వెనక్కి జరిపి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు కోరారు. మీడియాతో డీఎస్పీ గంగాధర్ ఈ సందర్భంగా మాట్లాడారు. మున్సిపల్ ఆఫీసు నుంచి ఎత్తు రోడ్డు వరకు ఉన్నటువంటి మార్కెట్లో రోడ్డు వెడల్పుగా ఉంది, కానీ ఈ వ్యాపారస్తులు అయితేమి, ఈ పుష్ కార్ట్ల మీద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా స్థలాన్ని వెనకాల ఖాళీ ప్లేస్ వదిలేసి ముందుకు వచ్చేసి రోడ్డు ఆక్యుపై చేయడంతో ఈ మార్కెట్లోకి వచ్చేటువంటి ప్రజానికం రోడ్డు మీద నడవడం జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ చాలా కంజెషన్గా పోతూ రోడ్డు వెడల్పుగా ఉన్నప్పటికీ యూటిలైజేషన్లో లేకుండా పోతుంది. దానికని ఈ రోడ్ అంతా క్లియర్ చేసి ఉన్నటువంటి ఆక్యుపేషన్ని తొలగించి ఆ పుష్ కార్ట్లు అయితేమి, ఫుట్పాత్లు అయితేమి క్లీన్గా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ రోడ్డు తీసుకోవడం జరిగింది. రోడ్డు ఆక్యుపై చేస్తున్నటువంటి తీపిచ్చి వెనక్కి జరిగింది. రాను రాను సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తించి సమాజ నిర్మాణానికై పురికల్పేలా కొన్ని కార్యక్రమాలు రూపొందించామని ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు గని తెలిపారు. తమ కళాకారులతో నవ్య ఆంధ్రప్రదేశ్ అంతా వివిధ నాటక రూపాలలో ప్రజలను చైతన్యపరిచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని, డిసెంబర్లో జరిగే రాష్ట్ర మహాసభలకు ప్రజానాట్య మండలి సభ్యులంతా హాజరవ్వాలని గని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి 13 జిల్లాలకు సంబంధించి ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి కళాకారులతోటి ఇటీవల కాలంలో తెనాలిలో ఒక పెద్ద సైద్ధాంతిక సామాజిక సాంస్కృతిక శిక్షణ శిబిరం జరిగింది. ఆ శిబిరంలో తొలిసారిగా ఈ 13 రాష్ట్రాలకు సంబంధించి నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర మహాసభలు జరపాలని చెప్పేసి డిసెంబర్లో నిర్ణయించడం జరిగింది. ఈలోపు జిల్లా మహాసభలు, ఏరియా మహాసభలు, నియోజకవర్గ మహాసభలు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగనే మేము తీసుకునేటువంటి కార్యక్రమాలు కూడాను ఈవేళ సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నైతిక విలువలు పడిపోయి మానవతా విలువలు ప్రశ్నార్థకంగా తయారైనటువంటి ఈ రోజుల్లో నైతిక విలువల మీద మంచి కళారూపాలను తీసుకుని ఈవేళ
5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. అందుకని ఇలాంటి సమస్యల మీద ప్రజల్ని చైతన్యవంతులు చేసి మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమాలు, ఆటలు పాటలు వీధి నాటికలతోటి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించినటువంటి సాంస్కృతిక శస్త్రాలను కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యం ఈరోజు తయారు చేసుకుంటుంది. భవిష్యత్తు కాలంలో సామాజిక పరిస్థితుల మీద, రుగ్మతల మీద తన కళారూపాలను తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇవాళ జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరపడానికి కూడా ఇవాళ ప్రజానాట్య మండలి తన కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్తారు. పేద ప్రజలకు తక్కువ రేటులో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు అన్న క్యాంటీన్ను త్వరలో ప్రారంభించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దానిలో భాగంగానే ఈ క్యాంటీన్ల ప్రారంభం చేపట్టనున్నామని తెలిపారు. ప్రతి పేదవాడి కడుపు నిండే విధంగా పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రోజున ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని మళ్ళీ నిలబెట్టుకుంటా ఉన్నాం. పేద ప్రజలకు ఒక నాణ్యతమైనటువంటి తిండి పదార్థాలు ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్ మేము త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇది ఒక ఏదో తక్కువ ధరలకు ఇస్తామని చెప్పి నాణ్యత లేని పదార్థాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మేము సర్వ్ చేయం. డెఫినెట్గా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ని పేదవాడు కడుపు నిండా భుజించేటువంటి సదుపాయమే ఈ అన్నా క్యాంటీన్. డెఫినెట్గా ఈ అన్నా క్యాంటీన్ని అంటే నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోటి ఆయన ₹2 కిలో బియ్యం కానీ ఈ అన్నా క్యాంటీన్ కానీ ఎన్టీ నగర్ ఆశయాలతో పాటు ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ఎలక్షన్లో హామీ ఇచ్చి నిలబెట్టుకుంటున్నాం. డెఫినెట్గా ఇది పేద ప్రజలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మంచి పౌష్టిక ఆహారాన్ని కూడా మేము ఈ క్యాంటీన్ ద్వారా కూడా వాళ్ళకి ప్రజలందరికీ కూడా వడ్డించబోతున్నామని చెప్పి తెలియడానికి చాలా సంతోషిస్తూ, గుంటూరు పట్టణంలో కూడా మా మున్సిపాలిటీ అధికారులు అన్నా క్యాంటీన్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఈ యొక్క ఎక్కువ మంది ప్రజలు దీన్ని వినియోగించిన విధంగా మంచి సెంటర్లు కూడా మా వాళ్ళు వెతుకుతున్నారు. తొందరలో ఓపెన్ చేస్తాం ఈ క్యాంటీన్లు. డెఫినెట్గా ప్రజలకి అందుబాటులో ఉంటాం. రాష్ట్రంలోని కౌలు రైతులు కనీస వసతులు కూడా లేని దుర్భర పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నారని, వీరికి గుర్తింపు కార్డులు అందజేసి రుణ సదుపాయం కల్పించాలని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 22 లక్షల మంది కౌలు రైతులున్నారని, వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉన్నదని ఆయన తెలిపారు. పరిస్థితుల్లో జాయింట్ లైబిలిటీ గ్రూపుల్లో కానీ రైతు మిత్ర గ్రూపుల్లో కానీ ఉన్న కౌలుదారులందరికీ రుణాలు ఇప్పించాలి. వారందరికీ రుణార్హత కార్డులు ఇవ్వాలి. ఇవ్వడమే కాకుండా ఈ రైతు రుణమాఫీ లాంటి సమస్య ఇవాళ ముందుకు వచ్చినప్పుడు 100కి 65-70% ఉన్న ఈ కౌలుదారుల నోట్లో మట్టి కొడితే అది ప్రభుత్వానికి క్షేమం కాదు. కాబట్టి ప్రతి కౌలుదారు కుటుంబానికి 10,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి ఆగస్టు 18 నుండి 26వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్న గ్రామీణ బ్యాంకులు అన్నింటికీ సామూహిక అర్జీలు ఇచ్చి ఈ సంవత్సరం 14-15కి ఎంతమందికి రుణాలు ఇచ్చారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదు, ఏ ప్రభుత్వ ఆదేశాలు మీకు అడ్డంగా ఉండి అనే విషయాల మీద బ్యాంక్ అధికారులు నిలదీసి కౌలు రైతులందరూ కూడా రుణాలు ఇప్పించేటువంటి దానికి 3వ విడత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 3 విడతల తర్వాత ఆగస్టు నెలాఖరికి వీటన్నింటినీ సమీక్షించి అవసరమైతే మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కౌలు రైతుల మేలు కోసం సిపిఐ అంకిత భావంతో పనిచేయడానికి పూనుకుందనేటువంటి విషయము మీ అందరూ కూడా తెలియజేస్తుంది. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.